రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పీ కాలువ సాగునీటి విడుదల జాప్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వద్ద మొదలయ్యే ఎస్ఆర్ఎస్పీ DBM-60 ప్రధాన కాలువ ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలకు వెళ్తుంది. ఈ కాలువ ద్వారా ఈ రెండు జిల్లాల్లో సుమారుగా 32,000 ఎకరాలకు జలాలు అందుతాయి. ఆయకట్టు రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారు. ఈ క్రమంలో నీటిని విడుదల చేయకపోవడంతో మెట్ట పంటలకు సాగునీటి సమస్య వెంటాడుతుందని రైతులు వాపోతున్నారు. నార్లు పోసుకున్నాం. 10 నుంచి 15 రోజులు దాటింది. పొలాలు దున్నడానికి నీటి వసతి ప్రస్తుతం చాలా అవసరం కాబట్టి తొందరగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వాటర్ రిలీజ్ చేస్తే మాకు రైతులకు వెసులుబాటుగా ఉంటది, పొలాలు దున్నుకోవడం తేలిగ్గా ఉంటది. కాబట్టి అధికారులు తొందరగా నీటిని విడుదల చేయగలరని రేపోని గ్రామ రైతులందరి తరఫున కోరడం జరిగింది. మాకు నీళ్ళు వస్తేనే అవకాశం పొలం దున్ననిగా మాకు బాగా ఆధారం ఉంది. బోర్ లేదేం లేదు. ఈ నీళ్ళు వస్తేనే మాకు పంట పండుతుంది. మేము ఇప్పుడు పొలం దున్నుకోవాలా, మాకు నీళ్లు లేవు. కాసేపు దయచేసి నీళ్లు వదలాలి. కాలువ రాకపోవడం వల్ల నారుమల్లు గాని మేము దున్నిన పొలాలు గాని ఎండిపోతున్నాయి. తక్షణమే కాలువలో నీళ్లు వదిలి మా రైతుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాం.